హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదేమంటే హర్షి పాప్కి ఒక డే అనమాట. అంటే అర్లీ మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి పాస్తా అయితే చేసినాను. దీంట్లోకి ఏమంటే మనకి ఎంత కావాలో అంత పాస్తా తీసుకొని దాని నిండా నీళ్ళు అయితే వేసి పాస్తాలోకి ఒక బౌల్లోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఇలా ఉడికించుకొని ఇలా వాటర్ అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. ఇలా నేను బౌల్లో అయితే అంటే హోల్స్ ఉన్న బౌల్ ఉంటుంది కదా, దాంట్లోకైతే తీసి పెట్టుకున్నాను. ఇలా పాస్తా అయితే రెడీ అయిపోయిందనమాట. అంటే దీంట్లో చాలా రకాల పాస్తా కూడా ఉంటాయి. నేనైతే ఇదిను ఆ తర్వాత ఇంకొక అంటే ఒక థ్రెడ్ టైప్ వస్తుంది, అది ఆ పాస్తా అయితే ఎక్కువ యూజ్ చేస్తాను. దాంట్లోకి వచ్చేసి మనకు కావాల్సింది ముందుగా ఆయిల్ అనమాట. ఆయిల్ వచ్చేసి నేను ఒక పెనంలోకి అయితే వేసేసుకుంటున్నాను. అంటే మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేగిన అంటే హీట్ అయిన తర్వాత ఆనియన్, ఆ తర్వాత టమోటో, కరివేపాకు, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు అనమాట. అంతే. ఇప్పుడు ఆయిల్ బాగా వేగి హీట్ అయినాక ఆనియన్ అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత ఆనియన్ వేగిన తర్వాత కరివేపాకు అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత క్యాప్సికమ్, కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు, ఉప్పు, అంతే అనమాట. టమోటో అనమాట. ఇవన్నీ కూడా వేసేసి బాగా మనము ఉడికించుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కావాలంటే దీంట్లోకి మీరు ఏమంటారు చీజ్ కూడా వేసుకోవచ్చు. ఏమంటే ఎక్కువ హర్షిపాప పెద్దగా చీజ్ అనేది ఇష్టపడదు అనమాట. అది ఎక్కువ అంటే హోమ్ మేడ్ చీజ్ అయితే పర్వాలేదు, కానీ మనకు బయట దొరికే చీజ్ అంత హెల్తీ కాదు కాబట్టి నేను పెద్దగా తీసుకురాను అనమాట. ఎప్పుడో పిజ్జా చేసినప్పుడు అట్లయితే తీసుకొని వస్తాను, అంతే తప్ప ఎక్కువ అయితే ఇంట్లో అయితే స్టాక్ అయితే ఉండదు. ఇంకా చూసారా, ఆనియన్ ఆ తర్వాత కరివేపాకు అయితే వేసేసుకొని బాగా వేయించేసుకున్నాను. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఏమంటే జాన్వరిలో నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మొన్న ఆ తర్వాత ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేసినాను. సెలూన్ పెట్టుకున్నప్పటి నుంచి నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం అయితే కుదరటం లేదనమాట. వీడియోస్ అయితే తీసుకుంటున్నాను, కానీ అది టైం టు టైం అప్లోడ్ చేయకుండా నేను అసలు టైం అనేది నాకు అడ్జస్ట్ అవ్వడం లేదనమాట. సెలూను అంతా కలిపి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నేను డే అంతా కూడా కింద షాప్లోనే ఉంటాను కదా. ఈ బండి సౌండ్ ఇవన్నీ వల్ల నాకు వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు టైం కుదరడం లేదు. ఇంకా షాప్ అంతా సెలూన్ క్లోజ్ చేసుకొని పైకి వచ్చినానంటే ఇంకా మళ్ళీ రెడ్ వచ్చే మొదలవచ్చు. మొత్తం ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ టిఫిన్ చేసుకొని ఆఫ్టర్నూన్ ఈవినింగ్ డిన్నర్ చేసుకొని తిని పడుకునేసరికి 9:30, 10 అయితే అయిపోతుంది. ఇంకా మళ్ళీ టైం అనేది అస్సలు కుదరడం లేదనమాట. ఇంకా మ్యాక్సిమం ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా నేను చెప్పాను కదా, కొద్దిగా నూనె, ఆ తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటో, క్యాప్సికమ్, మామూలుగా గరం మసాలా, ధనియాల పొడి, కారపొడి, పసుపు, ఉప్పు, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఇలా బాగా నీట్గా రోస్ట్ అయితే చేసేసుకున్నాను. మీకు ఎంతమంది కావాలంటే అంత క్వాంటిటీ అనేది పెంచుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా త్వరగా కూడా అయిపోతుంది. దీంట్లోకి ఎగ్ కూడా మనం బ్రేక్ చేసి అయితే వేయచ్చు. అంటే మనం సపరేట్గా పక్కన ఎగ్ అనేది వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. దీంట్లోకి అస్సలు వేసుకోకూడదు. అంటే పొడి అయిపోతుంది అనమాట, ముక్కలుగా అస్సలు ఉండదు. ఇంకా ఇక్కడ వచ్చేసి అంతా క్యాప్సికమ్ అంటే మష్రూమ్స్ పాస్తా వేసేసినాక కొద్దిగా టమోటా సాస్ కూడా వేసేసినాను. ఆ తర్వాత ఆనియన్, నిమ్మపండు పెట్టుకున్నా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటే మా చార్లీకి వచ్చేసి దగ్గర ఒక 2-4-5 months అయితే అవుతుంది అనమాట హెయిర్ ట్రిమ్మింగ్ చేసి. చార్లీకి ఏమంటే స్కిన్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చేసి వాడిన ఎంత స్నానం చేసినా కూడా 2-3 days కంటే కూడా బాడీ అనేది మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట, ఒక రకమైన స్మెల్. ఇంకా అస్సలు అయితే ఇంట్లో పెట్టలేకపోతున్నాం వీడిని. అందుకోసం అనేసి నేను ఏం చేసినానంటే ఇంకా ట్రిమ్మింగ్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏమంటే ఆ ట్రిమ్మర్ సౌండ్ విన్నాడంటే అస్సలు చెప్పిన మాట విన్నాడు అనమాట. ఇంకా దానికి తోడు మెయిన్ వాడేమంటే ఫేస్కి ఆ తర్వాత కాళ్ళకు ట్రిమ్మింగ్ అస్సలు చేయించుకోడండి, ఖర్చేస్తాడు. చాలా భద్రంగా చేయాలన్నమాట వానికి. ఇంకా అంటే ఇంజక్షన్లు అన్నీ వేపించినాం కదా అని కుక్క నోట్లకి ఏది చేయి పెట్టడానికి అయితే కుదరదు కదా, కాబట్టి కొంచెం హుషారుగా చేసుకోవాలి. నేనే చేయాలన్నమాట. ఇంకా మా ఆయన అస్సలు చేయడు అనమాట, వానికి భయపడతాడు మా ఆయన కరుస్తాడని. కాబట్టి ఖచ్చితంగా నేనే స్నానం కానీ వానికి ట్రిమ్మింగ్ కానీ వరకు నాదే అనమాట బాధ్యత. వాడు తెచ్చుకున్నప్పటి నుంచి అన్ని 2 బాధ్యతలు అంతా నావే. ఇంకా టుట్టు అంతా కూడా హర్షి పాప మా ఆయన అయితే వెళ్తారు, నేనైతే వెళ్ళను అనమాట రోడ్లోకి.
ఇంకా వాళ్ళే వెళ్ళి మార్నింగ్ ఈవినింగ్ అయితే వాళ్ళే పిలుచుకొచ్చుకుంటారు. ఇదొక్క బాధ్యత అనమాట. ఇక్కడ ఏం చేయంటే తోక అనేది ఊపుతానాడు అనమాట. అంటే మనకి బాగా సగిచ్చినట్టు ఉన్నట్టుంది. బాడీ అంతా ఏమంటే సన్న సన్న ర్యాషెస్ లాగా వచ్చేసి హెయిర్ ఎక్కువ అయిపోవడం వల్ల స్మెల్ వల్ల పెయిన్లు అనేది పడిపోయినాయి అనమాట. కాబట్టి ఆ రోజు నేను స్నానం కూడా చేయలేదు. ఆ రోజు సండే అనమాట. స్నానం చేయకోకుండా చార్లీ గానికి అనేది హెయిర్ అనేది ట్రిమ్మింగ్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఎందుకంటే వానికి చేసిన వెంటనే వానితో పాటు వాడిని స్నానం చేయించేసి మళ్ళీ నేను వెంటనే స్నానం చేసుకోవాలి, లేదంటే నా బాడీ కూడా చార్లీ గారి దగ్గర వచ్చి గొబ్బు స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి నేను ట్రిమ్మింగ్ అనేది ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లోనే కరెక్ట్ సరిపోతుంది. ఇంకెక్కడ కింద కూర్చొని చేయడానికైతే కుదరదు అనమాట. కింద కూర్చోపెట్టినామంటే కన్నా వాడు వెళ్ళిపోతాడు అనమాట లేసి. దీంట్లో అయితే దిగలేడు అనమాట కిందకి. కాబట్టి దీంట్లోనే చేస్తాను ఎక్కువ నేను. ఇక్కడ ఏమంటే కొంచెం గ్యాప్ ఇచ్చానంటే చాలు హర్షి బాబు దగ్గర వెళ్ళి కూర్చునేస్తున్నాడు అనమాట భయపడి. ఆ సౌండ్ మనకు అస్సలు సెట్ కాదనమాట. కరిచేస్తాడు. ఇక్కడ వరకు సైలెంట్గా ఉంటాడు, మళ్ళీ పొట్టపైన కూడా సైలెంట్గా ఉంటాడు. ఇంకా కాళ్ళు మొగం దగ్గర అయితే కనుక ఇంకా నాకు చుక్కలు కనిపిస్తాయి అనమాట నిజంగా. ఇక్కడంతా ఒక హాఫ్ అన్ అవర్, బాడీ అంతా హాఫ్ అన్ అవర్ అయిపోతే బ్లేడ్కి పెయిన్లు అనేవి తగులుకుంటున్నాయి అనమాట. చూస్తున్నారా ఎంత హెయిర్ ఉందో. నిజంగా నాకు వేరే డస్ట్ అలర్జీ ఉంది. ఈ హెయిర్ ఒక్కటి ముక్కు దగ్గర తగిలిందంటే ముక్కులంతా నవ్వనవ్వగా ఉంటాయి. ఇంకా ఏం చేయడానికి కుదరదు. మనం అట్లే వదిలేసినామంటే బయట ఒక్కొక్క డాగ్కి ట్రిమ్మింగ్ వచ్చేసి 2000 తీసుకుంటున్నారు. కాబట్టి ఇంకా మనం ఎట్లా తిరిగి అంటే నేను ఎప్పుడు కూడా మన దగ్గర అయితే ట్రిమ్మింగ్ చేసేటప్పుడు కరిపించుకోలేదులేండి. హుషారుగా నేను తప్పించుకునేస్తాను అనమాట. మా ఆయన అయితే కరిపించుకునేస్తాడు, నేనైతే తప్పించుకునేస్తాను. హర్షి పాప కరిపించుకునేస్తుంది అనమాట. కాబట్టి ఇట్లా ప్రయోగాలన్నీ నాకే మా ఇంట్లో ఉంటాయి. చెప్పాను కదా, ఇక్కడ ఏమంటే హర్షి ఎక్కడైతే పోతుందో వాడు అక్కడైతే వెళ్ళిపోతాడు అనమాట. చేయడానికి కొంచెం కష్టమే, అసలు చేతి చిక్కడదా. అది వేరే నెక్కు వేరే బెల్ట్ తీసేసినానంటే ఇంక అస్సలు పట్టుకోవడానికి మనకి స్పేస్ అంటే డ్రిప్ చిక్కదనమాట. నాకు మెడ పైన చేయాలనేసి ఇంకా థ్రెడ్ బెల్ట్ అయితే తీసేసినాను. మెడ కింద చేసేసినామంటే బెల్ట్ అయితే వేసేయచ్చు, అప్పుడు మళ్ళీ పట్టుకోవచ్చు అనమాట. లేదంటే అంతవరకు కొంచెం బాధ అనమాట. అప్పుడు కూడా కరిచినా కూడా నేను కరిపించుకోవాల్సిందే వాళ్ళ దగ్గర. నాకైతే డ్రిప్ చిక్కదు. చెప్పాను కదా గాయాలు అయితే అయిపోయినాయి అనేసి. కరెక్ట్గా ఏమంటే తల దగ్గర ఎంత పెద్ద గాయం అయిందో అనండి. ఏమైందో ఏమో తెలీదు. ఇక్కడే చాలా పెద్ద గాయం అయితే అయ్యింది. హర్షి పాప ఏమైనా కొట్టిందేమో నాకు డౌట్ అనమాట. వాడు ఎప్పుడైనా అతి చేస్తే కన్నా కట్టెత్తుకొని తల మీద కొడతా ఉంటుంది. అట్లా ఏమైనా గట్టిగా ఏమైనా తగిలిచిందో ఏమో మనకి. తల మీద ఎందుకు తగిలింది, ఎంత పెద్ద గాయం అయిందో పాపము. మళ్ళీ పెట్టి చూసినారా ట్రిమ్మింగ్ అంతా చేసేసినాక స్నానం చేపించేసి ఒక 2 days ఏమో ఆయిల్మెంట్ పెట్టినానంటే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూట మాత్రమే మనకి గాయం అనేది తగ్గిపోయిందనమాట. వీటికి ఏమంటే గాయాలు అయితే భిన్న తగ్గవన్నమాట. అంతేనండి. మీకైనా వీడియోస్ నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్.